డొంకాడ వీధి నక్కపల్లి మండలంలో జరిగినటువంటి సంఘటన. ఇది సాక్షాత్తు హోంమంత్రి అనిత గారి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఏందయ్యా అంటే, ఒక పెళ్లికి అక్కడేదో డెకరేషన్ చేయడానికి ఒక 6 మంది దళిత కుర్రాళ్ళు వెళ్తే ఆ పెళ్లిలో ఎవరితో ఫోన్ పోయిందంట. వీళ్ళు ఆ నింద చేశారనే ఒక ఉద్దేశంతో దాదాపుగా 2 రోజులు ఆ పవర్ ఆపేసి మరి 6 మందిని కొట్టినటువంటి పరిస్థితులు. అది కొట్టింది కూడా ఎవరంటే నక్కపల్లి మండలంలో ఆ డొంకాడ వీధిలో ఎవరిని అడిగినా చెప్తారు అది టీడీపీ వ్యక్తులే చేశారు అన్న విషయం. నీ దగ్గరకు వస్తే కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా అసలు ఎందుకు జరిగింది, దేనికి జరిగింది, దీన్ని విచారించండి, నా దళిత సోదరులకి అన్యాయం జరిగింది లేకపోతే నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగింది కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఇవాళ నీ పదవి ఉన్నందుకు మీరు సిగ్గుపడాలి. రాష్ట్రంలో ఉన్న సంఘటనలన్నీ పక్కన పెడితే మీ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనలకు కూడా మీరు నోరు మెదపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఇంకా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు ఆలోచించారు.